నమస్కారం. ఓం శ్రీ గణేశాయ నమః. ఒక చిన్న కథ చెప్తాను. స్నేహం గురించి. పిల్లలు అందరూ వచ్చారా? ఇవాళ స్నేహం గురించి చెప్తున్నాను. స్నేహం అంటే ఎలా ఉండాలి అన్నది మీకు కథ చెప్తా. చిన్న కథ చెప్తాను, వినండి. ఏమిటంటే, ఇద్దరు స్నేహితులు ఉంటారు. వాళ్ళిద్దరూ ఏంటంటే సెలవు రోజుని పొరుగురులో వాళ్ళ బంధువుల ఇంటికి వెళదామని చెప్పి బయలుదేరుతారు. ఇద్దరును బయలుదేరుతుంటే మధ్యలో అడవి అనమాట. అడవి దాటి వెళ్ళాలి. వీళ్ళిద్దరు పాపం కబుర్లు చెప్పుకుంటూ అలా పెడుతుంటే ఎలుగుబంటు వస్తుంది కదా, సౌండ్ వినిపిస్తుంది. ఎలుగుబంటు సౌండ్ వినిపించగా నేను అయ్యి బాబోయ్ ఎలుగుబంటు వచ్చేస్తుంది, ఏం చేయాలి అని కంగారు పడిపోతూ ఉంటారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకడు ఏం చేస్తాడు, గబగబా చెట్టు ఎక్కిస్తాడు. ఇంకోటికేమో పాపం ఎంత ట్రై చేసినా వాడు చెట్టు ఎక్కడం రాదు. పోనీ ఆ స్నేహితుడైనా సహాయం చేశాడా అంటే సహాయం చేయలేదు. అయితే ఏం చేశాడు, అప్పుడు వాడేమో చెట్టు ఎక్కేశాడు. ఎలుగుబంటేమో దగ్గరకంటా వచ్చేస్తుంటే వీడికి ఒక ఐడియా వస్తుంది. నేను ఇలా మెదలకుండా ఇలా పడుకుంటూ పోతే అది ఏం చేస్తుందో మరి ఏమోను అనుకో, ఇలా కదలకుండాను పడుకుంటూ పోయి ఇలా ఎలుగుబంటి వస్తుంది దగ్గరికి వచ్చి వాడు ఇలా అంత వాసన చూస్తుంది. వాడు చచ్చిపోయాడు అనుకుని అది నెమ్మదిగాను ఇలా చూసేసి వెళ్ళిపోయాక ఆ స్నేహితుడు ఏం చేసాడు, నెమ్మదిగా ఎలుగుబంటి వెళ్ళిపోయాక అప్పుడు నెమ్మగా చెట్టు దిగి కిందకు వచ్చి, మిత్రమా, ఎలుగుబంటి నీ చెవులో ఏం చెప్పింది అన్నాడు. అంటే వీడు అన్నాడు, ఎలుగుబంటి చెప్పింది, మన ఆపదలోనూ సహాయపడిన స్నేహితుడిని వెంటనే వదిలేసాయని చెప్పింది అంటాడు. అనగానే వాడు సిగ్గుతో తలకాయ ఉంచుకుంటాడు. ఎందుకంటే ఆపదలో మరి స్నేహితుడు అంటే ఆపదలో వాడు కూడా సహాయం చేయాలి కదా. వాడికి చెట్టు ఎక్కడం రాదన్నప్పుడు వాడు సహాయం చేయాలి కదా, చేయలేదు. స్నేహం అంటే మంచిగా సహాయం చేసే బుద్ధి ఉండాలి. అదనమాట. థ్యాంక్ యూ.